నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఓల్డ్ గేట్, పాత ద్వారం గురించి ఇక్కడ చెప్పబడింది. పాత ద్వారం యొక్క ఆత్మీయ అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, అలాగైనా ఏమందము, కృప విస్తరించవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితుమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిరివేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనిడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులము అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునిడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకునిడి. మన పాత స్వభావమును మనం విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే చనిపోయారో అలాగే మనం పాపం విషయంలో చనిపోయి మరలా మనం యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై ఎలా అయితే లేచాడో అలాగే మనము క్రీస్తునందు నూతన జన్మ అనుభవమును కలిగి మనము జీవించుచున్నాము. కాబట్టి పాత స్వభావము ఎప్పుడూ కూడా మనలో ఇక పని చేయకూడదు.